నిన్న వీడియోలో చెప్పినట్టుగానే మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఈ టూరిస్ట్ గైడ్ని చూడగానే మీకైతే నేను ఎక్కడ ఉన్నానో అర్థమైపోయి ఉండొచ్చు. నేనైతే ఇలా మహాబలిపురం అయితే రీచ్ అయ్యాను. మహాబలిపురానికి ఎలా రీచ్ అవ్వాలి, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయాలి. ఇలా లోపలికి వచ్చేస్తే మనకైతే షో టెంపుల్ కనిపిస్తుంది. షో టెంపుల్ అండ్ పక్కనే బీచ్ చాలా బాగుంది వ్యూ అయితే. ఈ టెంపుల్ అయితే చాలా ఇయర్స్ కింద సముద్రం నుండి బయటపడిందంట. టెంపుల్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది, బట్ అండర్ రిపేర్ లో ఉంది. సో లోపలికి అయితే అలో చేయలేరు, ఇంకా బయట నుండి చూసేసి వచ్చాము. నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్ళిపోయాము. వెళ్తున్న దారిలో చాలా షాపింగ్ అయితే ఉంది. క్యూట్ థింగ్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. బీచ్ చూసేసాక బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ అయితే విజిట్ చేసాం. గాయస్ లిటరల్లీ చాలా జనాలు ఉన్నారు, చాలా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ లో టైం వేస్ట్ కన్నా ఇలా ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడిస్తే మనకి మంచి ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. అసలు ఈ ఒక్క స్టోన్ పైన ఇంత ఆర్కిటెక్చర్ భలే చెక్కారు కదా, చాలా బాగుంది. చూసేసాక కొంచెం ముందుకు నడిస్తే మనకైతే కృష్ణాస్ వాటర్ ఫాల్ అండ్ ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది. మహాబలిపురానికి వద్దాం అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 డే అయినా ప్లాన్ చేసుకుంటే చక్కగా అన్ని కవర్ చేసుకోవచ్చు.